హాయ్ హలో వెల్కమ్ టు త్రూ రుచులు. ఈరోజు మనం ఫ్లఫీ స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా క్విక్గా ఈ కేక్ని చేసేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే ఇంకా బయట కేక్ అస్సలు ఇష్టపడరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ రెసిపీ మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కావాల్సిన పదార్థాలు: 3 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 70 గ్రామ్స్ బటర్, 60 ml మిల్క్, మైదా పిండి 70 గ్రామ్స్, పంచదార 80 గ్రామ్స్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ చిన్న స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఎగ్ యోక్ ఒక దాంట్లో, ఎగ్ వైట్ ఒక దాంట్లో అలా సపరేట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండిని జల్లించుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే లంప్స్ ఏమన్నా ఉంటే మనం సపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా జల్లించుకొని అది పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ తీసుకున్నాం కదా, అది ఇలా సన్నగా క్యూబ్స్ కట్ చేసుకొని అందులోకి మిల్క్ కూడా వేసుకొని కరగనివ్వండి. చూసారు కదా, బటర్ మెల్ట్ అవుతూ ఉంది. ఇలా తిప్పుతూ ఉండటం వల్ల ఏంటంటే మనకి బటర్ ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బటర్ని మనం మైదా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక దాంతో కలుపుకోండి. ఇన్ కేస్ లేకపోతే కనుక స్పూన్ ఉంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. బాగా కలుపుతూ ఉంటే కనుక మనకి ఈ టెక్స్చర్ వస్తుంది. అప్పటి వరకు మనం ఆపకుండా ఒకే యాంగిల్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోకి మనం ఎగ్ యెల్లో కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలిసే వరకు. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత అందులోకి మనం వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసుకుందాం. ఇదేంటంటే మనం ఎగ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు అది కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎగ్ వైట్స్ అండ్ షుగర్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోండి. మీ దగ్గర కనుక హ్యాండ్ బ్లెండర్ ఉంటే అది యూస్ చేయండి, అదైతే ఇంకా బాగా వస్తుంది టెక్స్చర్. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ డౌ మిక్సర్ని యూస్ చేస్తున్నాను. ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే ఒక పాయింట్లో మనకి ఇది చాలా థిక్ అయిపోయి ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది. మనకి విప్ క్రీమ్ టెక్స్చర్ వస్తే కనుక కేక్ చాలా స్పాంజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా థిక్గా ఉంది కదా, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఆ ఎగ్ వైట్ని మనం ఈ కేక్ మిక్చర్లో కలుపుకుందాం. ఇలా మొత్తం నీట్గా కలుపుకోవాలి, లంప్స్ ఏమీ లేకుండా. ఇది కలుపుకోవటం కొంచెం టైం పడుతుందండి, కొంచెం ఓపికగా ఇలా కలుపుకోవాలి. అసలు లంప్స్ ఏమీ ఉండకుండా కలుపుకోవడానికి ట్రై చేయండి. అంతే, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈలోపు ఒక సిల్వర్ ఫాయిల్ని తీసుకొని మనకి బేకింగ్ ట్రే ఉంటుంది కదా, చూసారు కదా, బేకింగ్ మౌల్డ్, దానికి బాటమ్ ఇలా ఫిట్ అయ్యేలాగా సరిపోయేలాగా ఒక అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని అలా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక పెద్ద ట్రే తీసుకొని అందులోకి మనం ఈ మౌల్డ్ని పెట్టుకొని ఆ ట్రేలోకి వాటర్ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పెద్ద ట్రే తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనం కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కేక్ బ్యాటర్ ఇలా మౌల్డ్లో వేసేసుకోండి. ఆ మౌల్డ్లో ఫస్ట్ మనం పార్చ్మెంట్ పేపర్ లేదా బటర్ పేపర్ వేసుకొని దాన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని అందులోకి మనం కేక్ బ్యాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం అవెన్ని 350 degrees ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేద్దాం.
ప్రీహీట్ చేసిన తర్వాత మనం ఈ కేక్ మిక్చర్ని అవెన్లో పెట్టుకొని 350 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ఒక 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ వరకు పడుతుందండి మనం బేక్ చేసుకోవాలి. నాకు 1 అవర్ 15 మినిట్స్ అలా టైం పట్టింది. మీ ఓవెన్ని బట్టి మీరు చూసుకుంటూ మధ్య మధ్యలో ఇలా మనకి స్పాంజీ అవుతుంది, పైన కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇంకా అవెన్ ఆఫ్ చేసేసుకొని కాసేపు బయట ఉంచుకోండి. అంతే, మన కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.